ఈ బొమ్మని శ్రద్ధగా చూడండి. దీని డిజైన్ని 47 టైమ్స్ రిజెక్ట్ చేశారు, కానీ ఇప్పుడు దీని వాల్యూ $80 బిలియన్. 1974లో జపాన్లోని ఒక చిన్న కంపెనీ, దాంట్లో ఒక యంగ్ డిజైనర్ ఉంది. తన పేరే యూకో షిమిజు. తను లంచ్ బ్రేక్స్లో సింపుల్ వైట్ క్యాట్ బొమ్మలు గీస్తూ ఉండేది. దానికి ఒక మూతి కానీ ఒక చిన్న ఎక్స్ప్రెషన్ కానీ ఉండేవి కావు, కేవలం ఒక రెడ్ బో తప్ప. దానికి తను పెట్టిన పేరే హలో కిటీ. ఆ డిజైన్స్ని కంపెనీ వాళ్ళకి చూపించినప్పుడు చీ, ఇదొక చైల్డిష్ డిజైన్ అనేవాళ్ళు. అలా ఈ డిజైన్ 47 టైమ్స్ రిజెక్ట్ అయింది. కానీ యూకో ఓటమి ఒప్పుకోకుండా ఆమె తన ప్యాషన్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ వచ్చింది. అలా ఒకరోజు శాన్రియో, తను పనిచేస్తున్న కంపెనీ, ఒక సింపుల్ టెస్ట్ కోసం ముందుగా ఒక కాయిన్ పర్స్ మీద ఈ డిజైన్ని ప్రింట్ చేసి అది వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేశారు. దాని రిజల్ట్ ఏంటంటే అన్ని బ్యాగ్స్ ఇన్స్టెంట్లీ సోల్డ్ అవుట్. ఇప్పుడు ఆ హలో కిటీ డిజైన్ మొత్తం 130+ కంట్రీస్లో 50,000+ ప్రోడక్ట్స్తో పాటు వ్యాపించింది. దీనికి యూకోకి అంత డబ్బులు రాకపోయినా తను ఒక బిగినర్కి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కంటే మంచి ఐడియాస్ రావచ్చనే ఒక విషయాన్ని నిరూపించింది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు?